తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ మాసం మే నెలలో తులారాశి వారికి ఏమిటి అంటే 6వ స్థానంలో మనకి ఈ తులారాశి వారికి 6వ స్థానంలో శని, 6వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో కుజుడు ఉన్నారు. బుధుడు కూడా ఉన్నాడు. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా చక్కగా పూర్తి చేయగలుగుతారు. భాగ్యంలో గురుడు ఉన్నాడు. గురుడు ఉండడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సుపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. అన్నింటా విజయం సాధించగలుగుతారు. సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మీ యొక్క ఆలోచనలు అవ్వచ్చు, మీ యొక్క విధి విధానాలు అవ్వచ్చు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయి. తద్వారా మీరు విజయం వైపుకు దూసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి. వృత్తుల పరంగా చిన్న చిన్న సమస్యలు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ మే నెల తులారాశి వారికి ఒక గోల్డెన్ పీరియడ్ లాగా చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన వ్యవహారాలన్నీ మే నెలలో పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్, క్రయ విక్రయాదులు, శుభరూపమైనటువంటి ప్రయత్నాలు, దైవరూపమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మే నెలలో వీరు పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. గత 5-6 మాసముల కంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక్క సూర్య భగవానుడు ఒక్కడే 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ 15 రోజులు కూడా చాలా ఆత్మస్థైర్యం అన్నీ కూడా ఉంటాయి. మే 15 నుంచి మే నెలాఖరు వరకు కొద్దిగా తక్కువ బలం సూర్య భగవానుడు ఉంటుంది. అంచేత మనం ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, ఆదివారాలు గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ప్రవహించే నదిలో వేయడం, సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు వాడుకోవడం, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడం, ఒప్పందాలు, అగ్రిమెంట్స్, నూతనమైన వ్యాపార విషయాలు, ఇటువంటి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీకు లాభించడం ద్వారా మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు మే నెలలో మనకి ఎక్కడుంటాడే అంటే మే 15 నుంచి మే నెలాఖరు వరకు మేషంలో ఉంటాడు. చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. ఈ వృశ్చిక రాశి వారికి మొట్టమొదటి 15 రోజులు సామాన్యంగా ఉన్నా తర్వాత 15 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సుపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. అంతేకాకుండా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాదులు తప్పనిసరిగా యోగిస్తాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకి మే 15 వరకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. వృత్తుల పరంగా చూస్తే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి కాస్త అవకాశాలు మొట్టమొదటి 15 రోజులు కూడా చక్కని అవకాశాలు రావడానికి ఉపయోగం కనపడుతోంది. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు మే 15 నుంచి మే నెలాఖరు వరకు జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మొదలుగా కలిగిన వ్యాపారస్తులు కూడా డెవలప్మెంట్స్ బాగున్నాయి. ఇంకా ఐటీ రంగం వారికి కాస్త అవకాశాలు లభిస్తాయి. షేర్స్ వారికి పర్వాలేదు. రియల్ ఎస్టేట్ వారికి మే 15 నుంచి మే నెలాఖరు వరకు అనుకూలంగా ఉన్నది. ఇంకా వ్యాపార పరంగా డెవలప్మెంట్స్ బాగున్నాయి. ఇంకా మహిళలు, విద్యార్థులు ఇటువంటి వారికి అందరికీ కూడా ఈ రాశి వారికి మైనస్ అయితే లేదు. కాస్త బాగా కృషి చేయండి, విజయం సాధించగలుగుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. అలంకార ప్రాప్తి ఉంటుంది. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. భవిష్యత్ యొక్క ఆలోచనల గురించి ఇతరులతో చర్చిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. 4, 7, 9 సంఖ్యలు మంచివి. ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్స్ మంచిది. ఆరాధనలో శివారాధన, శివ స్తోత్రాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.
కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మీరు బాగా గుర్తించుకోవాలి, మనం చాలా నిదానంగా ఉండడం చాలా మంచిది. ఈ కుంభరాశి వారికి మే 15 నుండి మే నెలాఖర వరకు విజయవంతంగా అన్ని పనులు చక్కగా పూర్తి చేయగలుగుతారు. మే 15 నుండి మే నెలాఖరు లోపల, అంటే మే నెల అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో మే 15 నుంచి మే నెలాఖరు వరకు ఇంకా బాగుంటుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గురుడి యొక్క బలం, రవి యొక్క బలం ఉండడం ద్వారా ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అసంతృప్తి అంటే శని ద్వితీయ స్థాన సంచారం వల్ల అక్కడక్కడ చికాకు ఉండొచ్చు తప్ప మిగిలినటువంటి విషయాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. గ్రామాల యొక్క బలం కూడా చాలా అనుకూలంగానే ఉంది. ఉద్యోగపరంగా ఆర్థిక ప్రోత్సాహం మే 15 టు మే నెలాఖరు వరకు ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. రాజకీయ పరంగా అభివృద్ధి ఉన్నది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చిన్న చిన్న సమస్యలన్నీ తగ్గుతాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా మీకు కనపడుతున్నాయి. అంచేత కుంభరాశి వారికి మే నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకి ఉన్నత విద్యకి అవకాశాలు, అలాగే వ్యాపారస్తులు కూడా మొట్టమొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజుల ఆర్థిక ప్రోత్సాహం. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్స్ వారికి చాలా అనుకూలంగా ఉన్నది. అంచేత మే నెల కుంభరాశి వారికి అదృష్టంతో కూడిన నెలగా భావించండి. సంఖ్య 8, రంగులు ఇక్కడ లైట్ బ్లూ, తెలుపు కలర్స్ వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన, శని భగవానుడిని పూజించండి. శనివారం నియమం పెట్టుకోండి. తిలదానం చేయండి. విజయం సాధించండి.